ఓకే, ఇప్పుడు ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ చేయండి. కామెడీ ట్రెండ్లోకి వెళ్దాము. అండ్ ఆ కామెడీ పండించడానికి వేదిక మీదకి త్రిమూర్తుల్ని ఆహ్వానం చేస్తున్నాను. మిస్టర్ మూర్తి 1, మిస్టర్ మూర్తి 2, మిస్టర్ మూర్తి 3. రండి మూర్తులు. మనకి ఇప్పుడంటే చాలా న్యూస్ ఛానల్స్ చాలా వచ్చినాయండి. ఇంతకు ముందు వెళ్తే మనకి ఒకటి న్యూస్ ఛానల్ ఉండేది. సో అలాంటి న్యూస్ని కొంచెం కామెడీగా తీసుకొని ఇప్పుడు ట్రెండ్లోకి మార్చి చెప్తే ఎలా ఉండేది అనేది ఇప్పుడు స్కిట్. నమస్కారం, ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు చదువుతున్నది పేరెందుకులేండి, అనవసరం. విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతున్న 2364 గల ప్యాసింజర్ ప్రమాదవశాత్తు హుస్సేన్ సాగర్లో మునిగిపోయింది. ఈ ఘటన ద్వారా ఎంతోమంది మరణించారు, ఎంతోమంది గాయపడ్డారు, మరి కొంతమంది భయపడ్డారు. మరణించిన వారిని హుటాహుటీగా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని అక్కడికక్కడే పూడ్చిపెట్టారు. భయపడ్డ వారికి ప్రస్తుతం హనుమాన్ చాలీసా వినిపిస్తున్నారు. మరి ఇప్పుడే అన్న తాజా వార్త, అంతర్జాతీయ చలనచిత్ర క్రికెట్ పోటీలు ప్రారంభించే సమయంలో అక్కడ వర్షం పడడం చేత అవి అక్కడికక్కడ ఈత పోటీలుగా మార్చివేశారు. అందులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందంజలో ఉన్నట్టు తేలింది. అంతర్జాతీయ చింతపిక్కల పోటీల్లో భారత జట్టు పాకిస్తాన్ జట్టుపై అష్టాచమ్మాతో గెలిచింది. ఇప్పుడు గల్లీ బ్రాండ్స్ వాళ్ళు వస్తున్నారు. ఆ గల్లీ బ్రాండ్స్ వారి పరికరాలు ఏంటి, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ప్లీజ్ గల్లీ బ్రాండ్స్ వారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మిస్టర్ జాన్టన్ అండ్ ఆంటన్, ప్లీజ్. మిస్టర్ క్రూటన్ ఎలా ఉన్నారు? చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా అద్భుతంగా ఉన్నాను. నిజంగా మేము చూస్తాను అనుకోలేదు, నేను నమ్మలేకపోతున్నాను. ఏ కలదబ్బా మీకు? లేదు, మంచి కలగడం మానేశారు. ఓకే ఓకే, నిజంగా నెల్లూరు జిల్లాలో స్వరసంగం కార్యక్రమానికి వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మిస్టర్ క్రూటన్. అయితే మీరు ఈ మధ్య ఏదో కొత్తగా బిళ్ళ కనుక్కున్నారు. ఆ బిళ్ళ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో అవును, నెల్లూరు ప్రజలకు చెప్పండి. నేను ఈ ఇత్తడి బిల్ల వాడిన తర్వాత నా జీవితం మారిపోయింది. నిజంగా ఈ ఇత్తడి బిల్ల అంటే ఎంత మహిమ కాదంటే మీకు తెలీదు. నిజంగా ఈ ఇత్తడి బిల్ల వాడిన తర్వాత నేను ఒక కారు కొనుక్కున్నాను. కారు కొనుక్కున్నారు? ఏ కారు? బొమ్మ కారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇత్తడి బిల్ల కోసం. అంతేకాదు నేను కూడా ఇతర పిల్లలు వాడిన తర్వాత నేను కారు తీసుకున్నాను. మీరు కారు తీసుకున్నారా? సుమగారి దగ్గర నుంచి కారు తీసుకున్నాను. మళ్ళీ సాయంత్రం ఇచ్చేలా ఆవిడకి. నిజంగా ఇది అద్భుతం జరిగినట్టే. అయితే ఇంత ముందు ఈ బిల్ల వాడక ముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ బిల్ల వాడక ముందు నిజంగా నెల్లూరు జిల్లా రోడ్ల మీద ట్రంక్ రోడ్ దగ్గర అక్కడ ఇక్కడ నిజంగా రోడ్ల మీద అడుగుతూనే ఉన్నాయి. తర్వాత ఈ ఇతర బిల్ల వాడిన తర్వాత నెల్లూరు ఎయిర్పోర్ట్ రన్వే మధ్యలో ఒక ఇల్లు కట్టుకోగలిగాను. నెల్లూరులో ఎయిర్పోర్ట్, దాని మీద ఒక రన్వే, దాని మీద ఒక డూప్లెక్స్ అంటే మామూలు విషయం కాదు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిజంగా మిత్రులారా, మేము కూడా ఇతర పిల్లలు వాడిన తర్వాత ఒక గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడ కట్టుకున్నాం అంటే మన నెల్లూరు రైల్వే ట్రాక్ మీద కట్టుకున్నాం. నిజంగా నమ్మలేకపోతున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు, ఇంతటి మిశ్రమ ఫలితాలు చూసిన తర్వాత కూడా నెల్లూరుకి స్వరసంగం వచ్చిన జనం కూడా ఈ ఇతర బిల్ల ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మార్చుకోవడం చేయాలని ఆశయం. ఏమంటారు మిత్రులారా? మీరు ఇంకోసేపు ఇక్కడ ఉన్నారంటే నెల్లూరు ప్రజలంతా మీకు ఎత్తడితడి చేస్తారు. దయచేసి దొబ్బేండి. సరే, అలాగే చూద్దాం. దాంట్లో ఉంది. నెక్స్ట్ తిరుపతి వీళ్ళు ఒక్కలో న్యూస్లు అని చెప్పని. హలో, ఏంటండి? అవునా, అలా జరిగిందా? ఓకే ఓకే, నేను ఇప్పుడే లైవ్ చెప్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడే తాజా వార్త మీరు చూస్తున్నట్టయితే నెల్లూరులోని ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటంటే నెల్లూరు దగ్గర ఉన్న బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర ఒక కుక్కతో ఒక వంకరగా ఉండడం మా ప్రతినిధి అక్కడ గమనించాడు. అయితే ఆ ప్రతినిధి లైవ్ లో అక్కడే ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు కుక్కతో ఒక వంకరగా ఎందుకు ఉంది, అసలు అన్ని కుక్కతోకలు వంకరగా ఉంటాయి లేదని మన ప్రతినిధి చెప్తారు అక్కడ నుంచి. హలో హలో రాంప్రసాద్. హలో 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 సుధీర్. రాంప్రసాద్. హలో హలో సుధీర్. రాంప్రసాద్. హలో సుధీర్. హలో 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 చెప్పిందనే ముందు అలా హలో హలో అన్న ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది. సారీ వినపడుతుంది. రాంప్రసాద్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? సుధీర్ గారు, ఇక్కడ బస్ స్టాండ్ లో కుక్క ఉంది. ఆ కుక్క తోక వంకరగా ఉంది సుధీర్ గారు. మీరు చూసినట్లయితే మన ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో ఉన్నారు. కుక్క తోక వంకరగా ఉందంట. అయితే ఇది అద్భుతమైన విషయం. రాంప్రసాద్, ఇంకా మీరు ఏమైనా జూమ్ చేసి గమనించండి, ఇంకేమైనా జరుగుతుంది అక్కడ? సుధీర్ గారు చెప్పండి. ఈ కుక్క తోకకి ఈకలు ఉన్నాయండి. ఇది నమ్మలేని విషయం. మీరు చూసినట్టయితే కుక్క తోక వంకరగా ఉండడం కాక దానికి ఈకలు కూడా ఉన్నాయని చెప్పడం అనేది అద్భుతమైన విశేషం. రాంప్రసాద్, మీరు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడడానికి ట్రై చేశారు? ఏమన్నా చెప్తుందా? ఆ కుక్కని పేరు ఎడుతుంటే బౌ అందండి. ఇంకేమైనా అడిగారు? వాళ్ళ అంపైర్ అడిగిన అది కూడా బౌ అంటుందండి. అయితే అనుకుంటా. మీరు చూసినట్టయితే కుక్క మాట్లాడడం అనేది అద్భుతమైన విశేషం. పేరు అయితే బౌ అంటుందంట. అయితే సుధీర్ రాంప్రసాద్ చెప్పండి. ఇంకో విషయం ఏమైంది?
ఈ కుక్క నీ పేరేడైనా బావు అంటుంది. చెప్పే కదా అది బహు ఆ ఫ్యామిలీకి సంబంధించింది అనుకుంటా. రామప్రసాద్, ఇంకా మీరు దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి గమనించినట్టయితే కుక్క ఇంకా ఏమైనా మార్పులు కనబడుతున్నాయి కుక్కలు. అది నిజంగా కుక్క గాడిద ఏంటో ఏమై ఉంటుంది అంటారు? అది నన్ను కరిచింది కాబట్టి కుక్కను కన్ఫర్మ్ చేసుకున్నాను. అంతే థాట్. దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. 4 కాళ్ళు. ఇప్పుడు ఇది మా ఛానల్ ఇప్పుడు మీకు టెలికాస్ట్ చేస్తుంది ఏంటంటే ఆ కుక్కకి 4 కాళ్ళు ఉన్నాయంట. రామప్రసాద్ చెప్పండి, ఇప్పుడు అక్కడ ఆ కుక్కని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా జనాలు వచ్చారని చెప్పి తెలిసింది. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా మేజర్ రాజకీయ నాయకులు కానీ లేదంటే ఇంకెవరైనా గొప్ప వాళ్ళు ఎవరైనా వచ్చి కుక్కని చూడడం జరిగిందా? ఇక ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. అందరూ జనాలు చూస్తున్నారు. కుక్కని 100 జనాలు వచ్చారు. ఓకే, ఇప్పుడు ఎవరో పక్కన ఒక సెలబ్రిటీ వచ్చారో చూద్దాం. ఓకే ఓకే ఒకసారి ఇవ్వండి, తన స్పందన ఏంటో తెలుసుకుందాం. సార్ మీ స్పందన ఏంటి సార్? కుక్క తోక వంగరుంది కదా, ఈ స్పందన ఏమంటారు మీరు? నిజంగా దీన్ని ఖండిస్తున్నాను, నేను అక్షరాలా ఖండిస్తున్నాను. ఇది నిజంగా ఈ కుక్కతోక వంకరగా ఉందంటే కారణం ప్రతిపక్షాల కుట్ర అని చెప్పేసి బల్ల బద్దలు కూడా చెప్తాను ఈ రోజున. మరి మా ప్రభుత్వ హయాంలో మరి కుక్క తోకలు చూసుకుంటే కనుక ప్రతి కుక్క తోక స్ట్రైట్ గా ఉండేది. మరి ఇప్పుడు చూస్తా ఉంటే కుక్క తోక వంకర ఎలా అయిందని ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని. మరి మా ప్రభుత్వం కనుక వస్తే మరి నెల్లూరులో ఉన్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుధీర్ విన్నా కదా ఏం చెప్పాడు అతను? చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. నిజంగా కరెక్ట్ గా నాకు అదే అనిపిస్తుంది నేను చూసినట్టయితే. రామప్రసాద్ చెప్పండి, ఇంకా మీకు అక్కడ ఏమన్నా క్లిష్టమైన మార్పులు ఏమైనా కనబడుతున్నాయి? ఇంకేమన్నా వేరే కొత్త విశేషాలు ఏమన్నా చెప్పండి. సుధీర్ ఏమైంది రామప్రసాద్? ఇక్కడ కుక్క కాలు పైకెత్తి కాలుపై న్యూస్ ఛానల్ అంటే ప్రతి వాడి కామెడీ అయిపోయింది. అసలు కుక్క తొక్క వంకర కూడా అదే పెద్ద తొక్కలో న్యూస్. మళ్ళీ కాలు పైకి ఎత్తింది, ఇలా చాపింది, ఎక్సర్సైజ్ చేసింది. రేటింగ్ కోసం రేటింగ్ మరి మీరు అందరూ చూసుకుంటానుగా మా ప్రభుత్వం కనుక వస్తే కుక్కలన్నింటికి 2 కాళ్ళు ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇది మా వాగ్దానంగా చెప్తాను. ఎవరు పిలిచారా నిన్ను? ఎవరు పిలవడండి? ఎవరు పిలిచారా మాట్లాడడానికి? కుక్క తొక్క నువ్వు ఖండిస్తున్నావా? బాగా అలవాటు అయిపోయింది.